నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లి, పొంగూరు, చంచులూరు గ్రామాలలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచి తీరుతుందని ధీమాని వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిని మరిచి వైసీపీ నాయకులు చెరువు కట్లకు మట్టి వేసుకొని కమిషన్లను దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను భ్రమపెట్టేందుకు తమకు పోటీగా తన పేరుతో ఉన్న 2 వ్యక్తులతో నామినేషన్ దాఖలు చేయించారని మండిపడ్డారు. ప్రజలు సైకిల్ గుర్తుకే ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మెట్ట ప్రాంతమైన మర్రిపాడు మండలంలో ఉన్న సాగు, తాగునీటి సమస్యలను తీరుస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ గ్రామాలకు ఏదన్నా పని జరిగింది అంటే నేను మనసు పెట్టి పనిచేసినటువంటి వ్యక్తి ఆ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళ పోటీలు నా పేరుతో కావాలని వాళ్ళ చేత నామినేషన్లు కూడా వేయించారు. మేము పక్కూరు వాళ్ళు నా పేరే ఉన్నటువంటి వాళ్ళని మీకు అందరికీ ఒక భ్రాంతి కలిగించడానికి, మీ అందరికీ మభ్య పెట్టడానికి రామనారాయణ రెడ్డి అనే పేరుతో మరొక 2 తెచ్చి నామినేషన్ ఇచ్చారు. సరే, వాళ్ళని నమ్మి మీ యొక్క జీవితాల్ని ఇప్పటికే సగం నాశనం చేసుకుంటారు. ఇంకెంతకాలం చేసుకుంటారయ్యా? ఆలోచించుకోండి. మీరు ఇంత తప్పటడుగు, ఎంతటి తప్పు ఎవరో ఒకరో ఇద్దరో చెప్తే కాదు, మనం ఆలోచించే శక్తి మనకి రావాలి. పక్కన ఉన్నటువంటి చివరి చెరువులకి మట్టి పోసి కమిషన్లు తీసుకొని డబ్బులు డ్రా చేసుకుంటున్న కాంట్రాక్టర్లు వాళ్ళైతే ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి.